నిజంగా ఈ సంఘటన మీరు వింటే ఆ అవతలు ఉన్నాడు అదృష్టవంతుడు రా అని అనుకుంటారు తెలుసా మీరు. ఏంటి ఆ సంఘటన అనుకుంటున్నారా? చెప్తాను ఒకసారి వినండి. ఒక గ్రామంలో ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు. గవర్నమెంట్ టీచర్ ఆయన అయితే ఒక్కడే. ఆయనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరూ లేరు. దగ్గర ఒక 10 ఎకరాలు ఆస్తుంది. 10 ఎకరాలు ఆస్తుంది. దగ్గర ఒక 30 లక్షలు 35 లక్షలు బయట ఎవరికో ఇచ్చాడు. అంటే వాళ్ళకి వీళ్ళకి బంధువులకి ఫ్రెండ్స్కి పెద్దవారికి అందరికీ ఒక 30 లక్షలు అప్పుగా ఇచ్చాడు అనమాట. అయితే కొంతమందికి నోట్లు ఉన్నాయి, కొంతమందికి నోట్లు లేవు. ముఖ పరిచయం ద్వారా కొంతమందికి ఇచ్చాడు, కొంతమంది క్లోజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నోట్ల ద్వారా రాయించుకొని కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి నోట్లు లేకుండా ఇచ్చాడు. అయితే ఎందుకు ఈ సంఘటన చెప్తున్నానంటే, అయితే ఆయన ఏమీ తిండి అసలు రూపాయి ఖర్చు పెట్టడు. అంటే ఎంత పిసినారంటే చాలా దారుణంగా అనమాట, అంత పిసినారు ఆయన. అయితే అలాగా క్రమేపీ రోజులు గడుస్తున్నాయి. ఈయన సంపాదన అలాగే వస్తుంది, సంపాదిస్తున్నాడు, బాగానే సంపాదిస్తున్నాడు, అప్పులకి అలాగే ఇచ్చేస్తున్నాడు, పొలాలు అలాగే కొంటున్నాడు అనమాట. అలాగలాగా ఆయన ఏమి ఆహారం ఏమి తినక ఒకరోజు ఆయన కిడ్నీలు లివరు అన్నీ పోయాయి అనమాట. సరే పోయేసరికి ఏంటి ఇలాగైపోయి నా శరీరం మొత్తం వీక్ అయిపోతుంది, అయ్యో పద ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి అయితే ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాయన నువ్వు ఎన్నాళ్ళు బతకవు నాయన, నీ కిడ్నీలు పోనాయి, నీ లివర్ పోయాయి, అన్నీ పోనాయి, నువ్వు ఎన్నాళ్ళు బతకవు ఆయన అన్నారు డాక్టర్ గారు. అయ్యో ఇదేంటి ఇలా జరిగింది, నేను ఎంత హెల్దీ బాడీని నాకు ఇలా జరిగింది ఏంటి అని ఆయన ఇక్కడ లోపల కుమిలిపోతున్నాడు అనమాట. కుమిలిపోవడం ఒక ఎత్తు అయితే డాక్టర్ గారు అన్నారు కదా నువ్వు ఎన్నాళ్ళు చనిపోతావు అనేసరికి ఇక్కడ గుండెల్లో రాయి పడిపోయి ఇతనికి ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చినా అవన్నీ దేవీయాల ముందు ఆయన ఒక రాయి పడిపోయా. అలా 3 రోజులు గడిచిపోయింది. 4వ రోజు చనిపోయాడు ఆయన. చూడు, అవతల అప్పు తీసుకున్న వాళ్ళు, నోట్లు లేకుండా తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఈ 10 ఎకరాలు ఏడ్ చేసుకుంటాడు, ఎవరు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. ఏంటి అది ఆ 10 ఎకరాలు ఏం చేస్తాడు? నోట్లతో ఇచ్చిన ఆ డబ్బులు ఏం చేస్తాడు? తర్వాత నోట్లు లేకుండా ఇచ్చిన ఆ ఆస్తి ఏం చేస్తాడు? ఈ 10 ఎకరాలు ఏం చేస్తాడు అసలు? సంతృప్తికి తినలే. ఎక్కడ తింటే డబ్బులు అయిపోతాయని గింజన్నమో ఉల్లిపాయ పచ్చడి తినేసాడు అనమాట. అలాంటి బతుకు ఎందుకు, అలాంటి బతుకు ఎందుకు? ఒకసారి నాకు చెప్పండి ఒకసారి. అది ఎంతవరకు అది మంచిది చెప్పండి. ఏ మరీ ఏం మోసుకెళ్ళిపోతావు కొన్నిసార్లు, ఏం మోసుకెళ్ళిపోరు. క్షణం మంద కాదు అనమాట, క్షణం మంద కాదు. ఒక అడుగు వేస్తే ఏం జరుగుద్దో చెప్పలేని జీవితంలో మనం ఉన్నాం, ఆ కాలంలో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఎందుకు ఈ పంతాలు పట్టింపులు, ఈ కుళ్ళు కుతంత్రాలు, మొత్తం దాచేయాలి, మొత్తం దేవేయాలి, మొత్తం ఉంచేసేయాలి? ఎందుకు ఈ ఆలోచనలు ఎందుకు? ఒకసారి మీ ఆలోచన ఎలాగుందో ఒకసారి నాకు చెప్పండి, సరేనా? ఓకే.